ఈరోజు మీ జీవితం మెరుగుపడాలంటే, అద్భుతాలు చూడాలంటే, ఆశీర్వాదం పొందాలంటే మీరు ఏది మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ యేసుతో మీకున్న సవాస విషయంలో మీరు మరి ఎంతో స్ట్రాంగ్ అవ్వాలి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు క్షేమంగా ఉండాలని, ఆయన సన్నిధిలో ఆనందించాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం నిర్గమకాండం 23:25, నిర్గమకాండం 15:26, ద్వితీయోపదేశకాండం 7:15. ఈ 3 వాగ్దానాలు కేవలం మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టి దేవుడు పలుకుతున్న ప్రవచనార్థమైన వాక్యాలు. మనకు ఆస్తిపాస్తులు ఉన్న ఆరోగ్యం లేకపోతే ఇవన్నీ సున్నా. కాబట్టి దేవుడు మీకు ప్రత్యేకంగా ఆరోగ్యం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ యొక్క మాట వింటున్న మీ జీవితంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, దీర్ఘకాల రోగంతో ఉంటే, అస్వస్థతకు గురి అయి ఉంటే, లేదా మీ ఇంటిలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని ఖచ్చితంగా దేవుడు స్వస్థపరచబోతున్నాడు, ముట్టబోతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్నాడు. ఈ ప్రవచనాత్మకమైన మాటలు దేవుడు దీవించుగాక. లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు ఈరోజు మన ధ్యానానికి మనం తీసుకుంటున్నాం. ఇది అందరికీ తెలిసిన వాక్యపట్నమే. పేతురు మరి ప్రభు చెంతకు రాకముందు ఆయన ఒక చేపలు పట్టే జాలరుగా ఉన్నాడు. యేసు ప్రభు గలిలయ సముద్రం తీరున తన వాక్యాన్ని కొనసాగుతూ ఉంటే ఇతను దానికి ముందు మరి చేపలు పట్టడానికి వెళ్తానని చెప్పి మరి వెళ్ళాడు. నిరాశతో తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేసరికి సాయంత్రం యేసుక్రీస్తు వారు వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. అటువంటి టైంలో మరి యేసు ప్రభుకు ఒక బోటు కూడా అవసరమైంది. ఎందుకంటే ప్రజలు అలాగా తోస్తూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు ఆ ఒడ్డు దగ్గర ఉన్న బోట్లు నిలబడి మాట్లాడలాగిన సెటప్ చేసుకున్నాడు. ఆ బోట్ ఎవరిదో కాదు, పేదరుది. సో పేదరు కూడా పక్క నుండి వాక్యం విన్నాడు. ప్రజలందరూ విన్నారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, సీమోను నా మాట విని నీ యొక్క బోట్ను కొంచెం లోతుకు తీసుకువెళ్ళు, తర్వాత వలలు వేయి అంటున్నాడు. దానికి సిమియోను పేదరు ఏమంటున్నాడంటే, లూకా సువార్త 5:5లో ఏమంటున్నాడంటే, అయ్యా రాత్రి అంతా నేను ప్రయాసపడ్డాను, కనీసం ఇంత పెద్ద సముద్రంలో ఒక్క చేపలు కూడా దొరకలేదు. బహుశా ఇదే మొదటిసారి ఏమో ఒక్క చేపలు కూడా దొరకపోవటం అని ఎంతో కలత చెందాడు, వేదన పడ్డాడు. అయినా ప్రభు నేను చెప్తున్నాను కదా, నీ వలను లోతుకు వేయమని చెప్పాడు. అలా వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. చూడండి, అదే సిమియోను పేదరు, ఓకే. రెండవదిగా అదే వల, కొత్త వల తీసుకుని రమ్మల్లా. ఇది పాత వల ఏదో రిపేర్ అయిపోయి ఉంది, చిరిగిపోయి ఉంది, అందుకొరకే నువ్వు చేపలు పట్టుకోలేకపోయావు, అందుకొరకు నేను ఇప్పుడు విస్తారమైన చేపలు పట్టాలంటే, నా మాట అలా ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చబడాలంటే అర్జెంటుగా నువ్వు వెళ్ళి ఒక మంచి కొత్త వల తీసుకురమ్మని ప్రభు చెప్పలా. అదే వల, అదే బోటు. ఇంకా గమ్మత్తైన కార్యం ఏంటంటే అదే సముద్రం. ఇప్పుడు చూస్తే విస్తారమైన చేపలు పట్టాడు. ఇంకా అదే రాత్రి వేళ దేవుడు యేసు ప్రభువారు మీ వలలు వేయమన్నప్పుడు విస్తారమైన చేపలు పట్టినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. నా మాట వింటున్న మీ జీవితంలో దేవుని బిడ్డలారా, మనకు దేవుని చెప్పినట్టుగా మనం చూస్తే ఏదైనా ఏమైనా ఎలాగైనా జరుగుతాయి. మీరు అదే వ్యక్తి, హల్లెలూయా, అదే సంఘానికి మీరు వెళ్తారు. సంఘం మారమనలేదు. మీకు అద్భుతాలు జరగాలంటే, విడుదల జరగాలంటే సంఘం మారిపోండి అంటలేదు. అఫ్కోర్స్ మీరు ఆత్మపూర్ణులైన సంఘంతో, పరిశుద్ధాత్మత నిండుకున్న దైవ సేవకులతో మీరు అండగట్టబడాలి. అటువంటి సంఘంలో నాటుకుని పోయి ఉండాలి. కానీ అదే సమయంలో మీరు ఏం చేయకూడదంటే, నేను అద్భుతం కావాలని నేను సంఘం మారాలి, ఇక్కడ ఆ ఊరు వెళ్ళాలి, ఈ దేశం వెళ్ళాలి, అప్పుడే నాకు అభిషేకం వస్తాయి, అద్భుతాలు జరుగుతాయి అనుకోవటం పొరపాటు. తర్వాత ఏది కొత్త కాదు,
అక్కడ కనబడే ఒకే ఒక కొత్త నూతనత్వం ఏంటంటే యేసుతో సాంగత్యం, యేసుతో ఒక రిలేషన్షిప్. ఆ సంబంధమే అద్భుతానికి కారణమైంది. ఈరోజు మీ జీవితం మెరుగుపడాలంటే, అద్భుతాలు చూడాలంటే, ఆశీర్వాదం పొందాలంటే మీరు ఏది మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ యేసుతో మీకున్న సవాస విషయంలో మీరు మరి ఎంతో స్ట్రాంగ్ అవ్వాలి. మీ సమయాన్ని ప్రభుత్వం గడపాలి, వాక్యం వినాలి, ధ్యానించాలి. డైలీ దేవుడితో ఎంత దగ్గర అవుతున్నారో అంతంతకి మీరు ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని, విడుదలను మీరు పొందుకుంటారు. మీరు బాగుపడటానికి ఇది ఒక్కటే మార్గం అని ప్రభు చెప్తున్నారు. ఇది కాకుండా నువ్వు ఏవేవో వెతుకుతూ ఉంటే గాలి కోసం ప్రయాసపడే వ్యక్తి అయిపోతావు. ఈ మాట చేత దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. మీరు లోబడండి, దేవుని నామాన్ని మహిమపరచండి. ఈ మాటను దేవుడు దీవించిన కాక. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా అతిక్రమ పాపాన్ని నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా, శుద్ధీకరించండి ప్రభా. తండ్రి, మా జీవితంలో అద్భుతం జరుగులాగిన మా ప్రాణాత్మ శర్రాన్ని సిద్ధపరచమని, తాక్కుమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. దేవుడు మనల్ని దీవించును గాక.